రండి 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 భాగవతము వినరండి, అనర్థాలు మీ జీవితాలలో ఇక రానే రావండి, అనర్థాలు మీ జీవితాలలో ఇక రానే రావండి, అనర్థాలు మీ జీవితాలలో ఇక రానే రావండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోర్శ్రీతపదకమలం శ్రీగురోర్నవైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సాగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సాగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినిధి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. భాగవత కథామృతం 100 కథల రూపంలో సంపూర్ణ భాగవత శ్రవణానికి భాగవత బంధువులందరికీ, ఆత్మ బంధువులందరికీ, భక్తులందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం, హృదయపూర్వకమైన ఆహ్వానం, భక్తిపూర్వకమైన ఆహ్వానం. ఈ వారం మనం ఈ 100 కథల కార్యక్రమంలో 28వ కథను మనం వినబోతున్నాము. అదే ప్రియవ్రతుని కథ. ఇది చాలా స్ఫూర్తిదాయకమైనది, మంగళదాయకమైనది, ధైర్యాన్ని కలిగించేటువంటి కథ. సాధారణంగా భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి ఒక భయం పీడిస్తూ ఉంటుంది. అదేమిటంటే ఏ క్షణాన ఎప్పుడు మాయలో చిక్కుబడతామేమో అనే భయం వాళ్ళకు. వాళ్ళది మాయా నామస్మరణమే ఎక్కువ ఉంటుంది, కృష్ణనామస్మరణ కంటే కూడా. ఒక్కొక్కసారి అమ్మో మాయ వస్తుంది, అమ్మో మాయ వస్తుంది, అమ్మో మాయలో చిక్కుబడతామేమో, ఈ విధంగా వాళ్ళు పలుకుతుంటారు. అయితే అటువంటి భయాన్ని తొలగించి సంపూర్ణమైనటువంటి ఆశ్వాసాన్ని కలిగించేదే ప్రియవ్రతుని కథ. ప్రియవ్రతు సామాన్య వ్యక్తి కాదు. ఈ విషయాలని మనము తెలుసుకోబోతున్నాం. భాగవత మహిమ ఎంత గొప్పది అంటే మానవులకు సమస్త దుఃఖ నివారణం కలిగించి వారికి శోకమోహ భయాలను తొలగించడం కోసమే భాగవతం వచ్చింది. ఈ విషయం మనం చాలాసార్లు విన్నాము, వింటూనే ఉండాలి కూడా. ఎందుకంటే ఈ జగత్తులో అసలైన విషయం మనకు లభించాలి, దాని యొక్క యథాతథంగా లభించాలి అంటే అది భగవత్ కరుణ, గురువుల కరుణ, ఆచార్యుల కరుణ మనకు చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే అనవసరంగా వచ్చే విషయాలు మనకు వాటంతలవే వచ్చేస్తుంటాయి. కొంతమంది మనుషులు చెప్తుంటారు, టీవీల ద్వారా వస్తుంది, న్యూస్ పేపర్ల ద్వారా వస్తుంది, తర్వాత ఈ విధంగా రకరకాల మనుషుల ద్వారా మనకు ఏదైతే అవసరం లేదో, ఏదైతే మనకు భీతిని కలిగిస్తుందో, ఏదైతే మనకు అసౌకర్యాన్ని కలిగిస్తుందో, ఏదైతే మానసిక క్షోభను కలిగిస్తుందో అవి వార్తలు వస్తూనే ఉంటాయి. ప్రతి క్షణం వార్తలు వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం ఉన్నటువంటి స్మార్ట్ మొబైల్స్ కాలంలో వీటికైతే కొదవే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ ఆర్థిక సంక్షోభాలు, తర్వాత రకరకాల సంక్షోభాల గురించినటువంటి వార్తలు మనకు వినిపిస్తూనే ఉంటాయి. అది మనకు మన భయాన్ని వృద్ధి చేస్తూ ఉంటుంది, మన విశ్వాసాన్ని అది కొల్లగొడుతూ ఉంటుంది. మరి అటువంటప్పుడు మనము ధైర్యాన్ని పొందాలి అంటే నిరంతరము
ఆ మానసిక స్థిరత్వంలో ఉండాలి అంటే మనకు మార్గం ఏముంది? మార్గం ఒకటే ఉంది, అదే భాగవతం. ఎందుకంటే శోక మోహ భయాలు, ఈ వార్తల ద్వారా మనకు కలిగేది ఏంటంటే భయము, నిజంగా అది వచ్చిన తర్వాత జరిగినప్పుడు కలిగేది శోకము, తర్వాత మోహము అంటే చేయవలసిన పనిని మర్చిపోవడము, అదే మోహం. చేయవలసిన పని మర్చిపోయి వేరే పనిని పట్టుకోవడం అనేది మోహం. ఒక గదిలోకి వెళ్తున్నాము, ఒక గదిలో ఏదో ఒక వస్తువు తీసుకోవడానికి వెళ్ళాము, ఆ గదిలోకి వెళ్ళగానే ఇంకోటిది కనిపించింది, వెళ్ళిన పని మర్చిపోయి వేరే పనిలో ఉంటాం. ఆ పని పూర్తి చేసి కొత్త పని పూర్తి చేసి బయటకు వచ్చేస్తాం. కానీ తర్వాత గుర్తొస్తాం, నేను లోపలికి వెళ్ళాను, దాని పని ఏమిటి, అది విషయం మర్చిపోయాం. ఆ మరుపు, చేయవలసిన ధర్మాన్ని మర్చిపోవడం, చేయవలసిన కార్యాన్ని మర్చిపోవడం, చేయవలసినటువంటి కర్తవ్యాన్ని మర్చిపోవడం ఏందో దాన్నే మోహం అంటారు. ఎప్పుడైతే గీతను మనం పఠిస్తామో, గీతను ఆచరిస్తామో అప్పుడు నష్టో మోహ అన్నప్పుడు మనం పలకగలుగుతాం. అర్జునుడు పలికినట్టుగా నష్టో మోహ అని పలకగలుగుతాం. ఇక భాగవతం విషయానికి వస్తే మన దుఃఖాలు, భయాలు, శోకాలు పోవాలంటే ఏకైక మార్గం భాగవతం. ఏకైక మార్గం భాగవతం. మనకు తెలుగు భాషలో మొట్టమొదటిసారిగా సంస్కృతంలో ఉన్న భాగవతము భక్తపోతన గారి అనుగ్రహంతో, తర్వాత ఆయన శిష్యులు వారి యొక్క అనుగ్రహంతో, వాళ్ళ బృందం యొక్క అనుగ్రహంతో మనకు తెలుగులోకి పద్య గద్య రూపంలో భాగవతం లభించింది. దాని గురించినటువంటి చర్చ 1-2 సార్లు మనం చేశాము. అయితే అది ఎక్కడ జరిగిందంటే ఓరుగల్లు అంటే వరంగల్, ఇప్పుడు ఉన్నటువంటి వరంగల్. ఆ వరంగల్ ప్రాంతంలో, అదే ఓరుగల్లు ప్రాంతంలో మొట్టమొదటిసారిగా భాగవతం తెలుగులోకి రావడం జరిగింది. ఇప్పుడు ఈ సందర్భం ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ వారమే అంటే గత వారం ఈ గీతా జయంతి వారం ఉంది. ఈ గీతా జయంతిలో మేము చక్కగా 1500 భగవద్గీతలు అందరికీ పంచాము. దానితో పాటుగా భగవద్గీతను ఏ విధంగా చదవాలి అని వాళ్ళకు పిల్లలకు తెలిసే విధంగా వారికి విద్యార్థి జీవితంలో అఖండ విజయానికి భగవద్గీత అనే ఒక పత్రికను కూడా అందించాం. రంగురంగుల పత్రికను 60 పేజీల పత్రికను స్పెషల్గా ముద్రించి ఇచ్చాం. అది ఇంకా ముద్రిస్తూనే ఉంటాము. దీంతో పాటుగా ఈ మార్గశిర మాసం కాబట్టి మొట్టమొదటిసారిగా వరంగల్ నగరంలో 10 మంది ఇళ్లలో భాగవతాన్ని కూడా స్థాపన చేయడం జరిగింది. ఎందుకంటే మొట్టమొదటిసారి ఈ తెలుగు రాష్ట్రాలకి, తెలుగు వారికి భాగవతం ఎక్కడి నుంచి వచ్చింది? ఓరుగల్ నుంచి వచ్చింది. కాబట్టి అక్కడ ఈ భాగవత స్థాపన, స్వగృహంలో భాగవత స్థాపన చేయాలనే సంకల్పం కలిగానే అక్కడ ఉన్నటువంటి భక్తులు పరమోత్సాహంతో అన్ని ఏర్పాట్లు చేసేశారు. అప్పుడు శాస్త్ర విధిగా మేము దాని భాగవతాన్ని అందరిళ్లలో ఏర్పాటు చేశాము. వారికి ఏ విధంగా ఆ భాగవతం నుంచి సంపూర్ణమైనటువంటి లాభాన్ని పొందాలో, అంటే మనిషికి లాభం కలిగించడానికే భాగవతము బ్రహ్మలోకం నుంచి కిందికి వచ్చింది. బ్రహ్మదేవుల వారే స్వయంగా పంపించారు దాన్ని. ఇవాళ కూడా చూడండి అండి, ఆయన బ్రహ్మదేవుల వారు ఏ విధంగా లోక కళ్యాణం, విధంగా లోకం చక్కగా కొనసాగాలి అని ఆలోచిస్తారు అని చెప్పడానికి ఈ భాగవతాన్ని ఇక్కడ పంపించడమే ఒక మంచి ఉదాహరణ. ఇవాళ మనం చెప్పుకునే కథలో కూడా బ్రహ్మదేవుల వారు ఏ విధంగా లోక కళ్యాణం కోసము, జనుల యొక్క క్షేమం కోసము కార్యక్రమాలు చేస్తూ ఉంటారనే విషయం కూడా మనం ఈ ప్రియవ్రతుని కథలో మనం వింటాం. అయితే ఇక భాగవతాన్ని అట్లా 10 మంది ఇళ్లలో ఏర్పాటు చేయడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, భాగవతాన్ని వినాలి. భాగవతాన్ని వినడం వల్ల జరిగేది ఏమిటంటే, శృణ్వతాం స్వకథాకృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృద్యంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్ సతాం. ఇది భాగవత శ్రవణం యొక్క మహిమను ఇక్కడ చెప్పడం జరిగింది. సూత గోస్వామి చెప్తున్నారు, ఎందుకు ఈ భాగవత శ్రవణం, ఎందుకు భాగవతం వినాలి, వినడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి. అందుకు ప్రభుపాల వారి భాషల్లో కూడా రాస్తూ, నిజంగా ఈ జగత్తులో శాంతిని నెలకొల్పాలంటే వారికి భాగవతాన్ని వినే అవకాశాన్ని కలిగించాలి. యథాతథంగా భాగవతాన్ని వినే అవకాశం కలిగించాలి. ఏ విధంగా అంటే వాళ్ళకి నృణాం భక్తిర్ భవిష్యతి, ఆ వినడం ద్వారా వారికి కృష్ణ భక్తి హృదయంలో జాగృతమయ్యే విధంగా వారికి
భాగవతం వినిపించాలి. ఆ జాగృతమైన తర్వాత వాళ్ళు ఆ భాగవతాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళిపోతుంటారు. ఆ పట్టుకుని వెళుతున్నప్పుడు కూడా వాళ్ళకి గుర్తుండాలి, ఎందుకు నేను ఈ భాగవతాన్ని పట్టుకున్నాను, ఎందుకు నేను భాగవతం వింటున్నాను, ఎందుకు నేను భాగవతం వినాలి, తర్వాత నేను విన్న తర్వాత నాకు కలిగే లాభం ఏంటి, నేను ఈ విషయాన్ని వేరే వాళ్ళకి చెప్పినప్పుడు వారికి కూడా దీని ప్రయోజనం ఏంటి చెప్పాలి అనే విషయం తెలియాలి. తెలిసినప్పుడే ఆ భాగవతం యొక్క సంపూర్ణ ప్రయోజనము, అది ఎందుకు వచ్చింది ఈ లోకానికి, అది ఎందుకు మన ఇళ్లలోకి చేరింది అనే విషయాన్ని అప్పుడు మనం తెలుసుకుంటాం. ఈ విషయాన్ని నేను అన్ని చోట్ల చెప్పాను. రాబోయే సమయాల్లో కూడా ఎప్పుడో ఈ మాధ్యమం ద్వారా చెప్పినా కూడా, ఈ మన వైష్ణవాంగ ప్రవచనాల ద్వారా చెప్పినా కూడా, టీవీ ద్వారా చెప్పినా, లేకపోతే ఈ యూట్యూబ్ మాధ్యమాల ద్వారా చెప్పిన ఒకటే ఏమిటంటే, భాగవతం వినడం ద్వారా అభద్రాలు తొలగిపోతాయి, అమంగళాలు తొలగిపోతాయి. ఏ విధంగా తొలగిపోతాయి అంటే, శ్రీకృష్ణుడు హృదయంలోనే పరమాత్మ రూపంలో ఉన్నాడు. హృదయంతస్థోహి అభద్రాన్ని విధునోతి సుహృత్ సతాం. సుహృత్ సతాం అంటే సుహృత్తు ఎవరికి అంటే సతాం, భక్తులకు సుహృత్తు అంటే పరమశ్రేయోభిలాషి. ఆ పరమశ్రేయోభిలాషి అనమాట. ఎవరికి? ప్రతి ఒక్కరికి శ్రేయోభిలాషే. కానీ అతన్ని శ్రేయోభిలాషిగా గుర్తించిన వారే సతాం, భక్తులైన వారే శ్రీకృష్ణుని శ్రేయోభిలాషి, హృదయంలో ఉన్నటువంటి శ్రేయోభిలాషిగా వాళ్ళే గుర్తిస్తారు. అటువంటి వారికి కృష్ణుడు ఏం చేస్తున్నాడు అంటే విధునోతి, దాన్ని కడిగి వేస్తున్నాడు. అదేమిటంటే, శృణ్వతా స్వగధా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్ర. హి అంటే నిశ్చయంగా, నిక్కంగా, ఇందులో ఎటువంటి సందేహం లేదు. భాగవతాన్ని పట్టుకోండి, భాగవత శ్రవణం చేయండి. ఆ భాగవత శ్రవణం చేయడానికి మీ ఇంటికి మీ ఇళ్లకు భాగవతాన్ని ఆహ్వానించండి. భాగవతం ఆహ్వానం వస్తుంటే మీకు చక్కటి అవకాశం, దివ్యావకాశం లభిస్తుంది. ఏమిటి? కృష్ణ కథలను వినడానికి. ఆ కృష్ణ కథలను వినడానికి అవకాశం వస్తుంది, చదవడానికి అవకాశం వస్తుంది. నేను ఈ విధంగా పలుకుతున్నటువంటి ఈ 100 కథల రూపంలో సంపూర్ణ భాగవతం ఉంది. నేను కార్తీక మాసంలోనే 35 గంటల భాగవతాన్ని కూడా చెప్పాను. ఇవన్నీ కూడా మీరు మాటిమాటికి వినడానికి, భాగవతాన్ని వినడానికి చక్కటి అవకాశము. తద్వారా మీకు రుచి కలిగి భాగవతాన్ని చదివే స్థితికి వస్తారు. ఆ భాగవతాన్ని నిత్యం అధ్యయనం చేసే స్థితికి వచ్చినప్పుడు ఇక మీకు ఎటువంటి సందేహం లేదు దుఃఖ నివృత్తికి. తర్వాత అభద్రాలకి, అమంగళాలకి ఇక చెల్లు, వాటికి స్థానమే ఉండదు జీవితంలో. ఎందుకంటే కృష్ణుడే వాటిని కడిగి వేస్తున్నాడు. మీకు ఎట్లా తెలుసండి అంటే, సూత గోస్వామి చెప్పారు, హృదయంతస్థోహి అభద్రాన్ని విధునోతి, కడిగి వేస్తున్నాడు, తుడిచి వేస్తున్నాడు, తొలగించి వేస్తున్నాడు. సుహృత్ సతాం, భక్తుల శ్రేయోభిలాషి అయినటువంటి శ్రీకృష్ణుడు. ఇది భాగవతం యొక్క మహిమ. అయితే ఇది కేవలము ఈ జన్మలోనేనండి అంటే కాదు, ఈ జన్మలోనే కాదు, ఈ జన్మలో పాపాలు తొలగిపోయినాయి, తర్వాత అభద్రాలు తొలగిపోయినాయి అంటే ఇక రాబోయే జన్మల్లో కూడా తొలగిపోయినట్టే. భాగవతంలో నేను మాటికి చెప్పిన ఇంకొకటి విషయం ఏంటంటే, ఈ జన్మలో ఈ స్థితిలో మనకు కొన్ని పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే ఇటువంటి పరిస్థితులే రకరకాల వేరే వేరే రూపాల్లో, వేరే వేరే మనుషుల ద్వారా, వేరే వేరే సంఘటనలు, వేరే స్థానాల్లో 100 జన్మల కింద కూడా అదే విధంగా ఉంది. మనం ఇప్పుడు మార్పులు కనుక చేయకపోతే రాబోయే 100 జన్మల తర్వాత కూడా, 100 జన్మల తర్వాత కూడా అదే విధంగా ఉంటుంది. ఇది భాగవతం యొక్క మాట. ఏ విధంగా అయితే 100 ఏళ్ల కింద ఉగాది పూట, ఉగాది సమయంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో 100 ఏళ్ల తర్వాత కూడా ఉగాది పరిస్థితుల్లో ఆ విధంగా ఉంటుంది. అంటే అప్పుడే మామిడి చిగుళ్ళు రావటము, కోయిలలు చక్కగా పాడడము, తర్వాత ఈ విధంగా కొన్ని, అప్పుడు మరీ ఎక్కువగా చలి ఉండదు, మరీ ఎక్కువగా వేడి ఉండదు. ఈ విధంగా పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా జీవితం కూడా అంతే. కాబట్టి తెలియగలిగిన వాళ్ళు భాగవతం ద్వారా ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చక్కబరుచుకోవాలి.
ఇది చక్కగానే ఉంటే ఇంకా వృద్ధి చేసి ఇంకా బాగు చేసుకోవాలి, ఇంకా ఉన్నతమైనటువంటి జీవితాన్ని తెచ్చుకోవాలి. దుఃఖాల్లో ఉంటే ఆ దుఃఖాలు శమింపజేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. అది ఒకసారి భాగవతం ద్వారా కనుక తొలగిపోతే ఇక మళ్ళీ అటువంటి జన్మలు, అటువంటి పరిస్థితులు రావు. అందుకోసమే మనకు భాగవతం తోడుగా ఉంటుంది. ఎవరు చేస్తున్నారు అది? హృదయంతస్థోహి అభద్రాణి విధునోతి సుహస్రతాం. ఆ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ శ్రీకృష్ణుని శృణ్వత స్వకథా కృష్ణ. ఓ, ఈ భక్తురాలు నా కథలను వింటోంది, నా కథలు వినడానికి ఉత్సాహం చూపిస్తోంది అని గమనించినటువంటి శ్రీకృష్ణుడు హృదయంలో పరమాత్మ రూపంలో ఉంటాడు కాబట్టి ఆ హృదయంలో ఉన్నటువంటి అభద్రాలను, అమంగళాలను తుడిచివేస్తున్నాడు. ఎందుకంటే అది శ్రేయోభిలాషి కాబట్టి. ఇది భాగవత మహిమ. ఈ విషయం అందరికీ తెలియాలి. ఎప్పుడైతే ఈ సంగతి తెలుస్తుందో అప్పుడు సంపూర్ణమైనటువంటి శాంతి జీవితాల్లో వస్తుంది, ఇళ్లలో వస్తుంది, సంఘంలో వస్తుంది, సమాజంలో వస్తుంది, దేశంలో వస్తుంది, ప్రపంచంలో వస్తుంది. ప్రపంచంలో ఆ శాంతిని నెలకొల్పడం కోసమే శ్రీల ప్రభుపాదుల వారు ఈ భాగవతానికి భాష్యం రాస్తారు. దానికంటే వేరే ఉద్దేశమే లేదు. బ్రహ్మదేవుల వారు ఈ జగత్తుకు భాగవతాన్ని పంపించారు. దీనికి తప్ప ఇంతకు తప్ప వేరే ఉద్దేశమే లేదు. ఈ విషయాన్ని మనం స్పష్టంగా గమనించి మనకు ఇవ్వబడినటువంటి ఈ మార్గాన్ని వెంటనే తీవ్రమైనటువంటి శ్రద్ధతోటి చేపట్టాలి. దానిలో భాగంగానే గత వారం ఎక్కడైతే మనకు మొట్టమొదటిసారిగా తెలుగు గడ్డ మీద భాగవతం వచ్చిందో అదే స్థానంలో మేము భాగవతాన్ని సంపూర్ణమైన యథాతథంగా అదేంటి కృష్ణస్తు భగవాన్ స్వయం అని స్పష్టంగా చెప్పినటువంటి శ్రీల ప్రభుపాదుల వారి భక్తి వేదాంత భాష్య సహితమైనటువంటి భాగవతాన్ని నెలకొల్పాము. అది వైదిక పద్ధతిలో చక్కగా నెలకొల్పాము. దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా త్వరలోనే మీ అందరితోటి నేను పంచుకుంటాను. దాన్ని చూసి మీకు స్ఫూర్తి కలుగుతుంది. ఓహో, నిజంగా భాగవతాన్ని ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయడం ద్వారా మా జీవితాల్లో మంగళమయం వస్తుంది అని మీకు కూడా తెలుస్తుంది. రాబోయే జన్మల గురించినటువంటి రాబోయే ఉత్తమ జన్మలను గురించిన ఇంకా భక్తిలో పురోగమిస్తే భగవత్ ప్రాప్తికి సంబంధించినటువంటి విశ్వాసం తప్పకుండా కలుగుతుంది. ఇక అయితే ఈ భాగవత ప్రసంగము, భాగవత శ్రవణము ఎటువంటిది అంటే అది మన సూక్ష్మ శరీరాన్ని నశింపజేస్తుంది. ఏ విధంగా అయితే మనం ఆహారం తింటాము, ఆహారం ప్రసాదం తిన్నప్పుడు లోపల ఉండేటువంటి జఠరాగ్ని, ఆ జఠరాగ్ని నా పచామ్యన్నం చతుర్విధం 4 రకాలైన ఆహారాలను ఆ జఠరాగ్ని అరిగిస్తుంది. అంటే మనం చూస్తాం, మనం ఆహారము అది కనిపిస్తోంది, అది స్థూలంగా ఉంది, కానీ అది సూక్ష్మ రూపంలో, అది ఆహారం శక్తి రూపంలో రావాలి అంటే అది పచనం కావాలి. పచనమైనప్పుడు దాని రూపం పోతుంది, కానీ దాని శక్తి వస్తుంది. అంటే ఏంటి? దాని స్థూల రూపం పోయి సూక్ష్మ రూపం. అదేవిధంగా మనకు ఉన్నటువంటి సూక్ష్మ శరీరం అంటే ఏంటంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు మనస్సు, ఇవి కలిపినటువంటి 6 ఇంద్రియాలే ఉంటాయో అదే సూక్ష్మ శరీరము. శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం ఘ్రాణమేవచ, ఇవి అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఈ 5 జ్ఞానేంద్రియాలు మనసుతో కలిపినట్టు ఉంది, అదే సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరమే ఏ విధంగా వెళ్తుంది అంటే, ఇప్పుడు ఒక పుష్పం ఉంది, ఒక పుష్పాన్ని మించి గాలి అది ప్రసరించినప్పుడు ఆ సుగంధాన్ని కూడా అది మోసుకు వెళ్తుంది. ఇక్కడ చక్కగా మంచి మల్లెపూల వాసన వస్తుంది. మనకు మల్లె చెట్టు కనిపించకపోవచ్చు, ఆ మల్లెపూలు ఎక్కడో ఉన్నాయన్నమాట, మల్లె చెట్టు దగ్గరలోనే ఉందన్నమాట. అక్కడి నుంచి ఆ పుష్ప సుగంధం, పుష్ప సౌరభము మనకు దగ్గరికి వస్తుంది. అదేవిధంగా మానవుడు కూడా, జీవుడు కూడా తన గుణాలను, తన సూక్ష్మ శరీరాన్ని ఏర్పరచుకుంటాడు. ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ సూక్ష్మ శరీరమే వేరొక శరీరంలోకి వెళుతుంది. ఆ సూక్ష్మ అయితే మరి ఆ విధంగా వెళ్లకుండా ఉండాలి అంటే ఏమిటంటే ఆ సూక్ష్మ శరీరాన్ని నశింపజేయాలి, లేకపోతే ఆ సూక్ష్మ శరీరాన్ని ఉన్నత జన్మలోకి తీసుకెళ్ళాలి. దానికి మార్గం ఏమిటి? దానికి మార్గమే భక్తి యోగము. ఆ భక్తి యోగాన్ని ఏ విధంగా చేయాలి చెప్పేదే భాగవతము. అది చెప్పేదే భాగవతము. అంటే ఈ సూక్ష్మ శరీరాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికి, లేదా దాని సూక్ష్మ శరీరాన్ని సంపూర్ణంగా
దాన్ని లయింపజేసి భగవత్ చరణాల విందాల దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడేదే మార్గమే భక్తి యోగము. అయితే ఈ భక్తి యోగాన్ని భక్తి యోగం ఏ విధంగా చేపడతాము అంటే శ్రవణం ద్వారా చేపట్టి గురువుల యొక్క ఆశీర్వాదంతో అధ్యయనంలోకి వస్తాము, దాన్ని అమల్లో పెడతాము. ఈ విధంగా భక్తి యోగం అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది. దాని ద్వారా భగవంతుడి పట్ల, కృష్ణుడి పట్ల అనురక్తి కలుగుతుంది. ఈ విధంగా సాగుతుంటుంది. అయితే ఈ భక్తి మార్గంలో సాగుతున్న వ్యక్తి ఒక్కొక్కసారి అనుకోకుండా పతనం చెందినట్టుగా అనిపిస్తుంది. అంటే ఏంటి, ఆ భక్తి మార్గాన్ని మానివేసినట్లు, వేరే కామ్యకర్మలు స్వీకరించినట్లుగా, అప్పుడప్పుడు లేదా పాపకార్యాలకు ఒడినట్లుగా కనిపిస్తుంటుంది. అయితే ఆ విధంగా జరిగినప్పటికీ కూడా అతన్ని అసాధువుగా పరిగణించవద్దు, అతన్ని సాధువుగానే పరిగణించాలి అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. ఎందుకు అంటే భగవంతుడే స్వయంగా మళ్ళీ హృదయంలో అతనికి ఆ పూర్వం ఉన్నటువంటి భక్తి విషయాన్ని జాగృతం చేస్తాడు. ఏదో కారణాల వల్ల అతడు భక్తిలోంచి వైదొలిగినట్లు కనిపించినప్పటికీ కూడా పూర్వం భక్తి చేసిన కారణంగా అతడికి తిరిగి మళ్ళీ భక్తి జాగృతమవుతుంది. ఇది మనకు అజామిళ్ళు కథలో వినిపిస్తుంటుంది, ఇది మనకు భరత మహారాజు కథలో వినిపిస్తుంటుంది, ఇక రకరకాలు ఉన్నాయి. అటువంటి కథనే ఈ ప్రియవ్రతుని కథ. మనం వినబోతున్నటువంటి ప్రియవ్రతుని కథ అదే అనమాట. ఈ ప్రియవ్రతుడు సామాన్యుడు కాదు, ఒక సామాన్య వ్యక్తిలాగా మనం ఎప్పుడు భావించద్దు. నిజానికి ప్రియవ్రతుడు భక్తులందరికీ పరమ స్ఫూర్తిదాయకమైనటువంటి మహనీయుడు. సృష్టి ఆరంభంలోనే జన్మించినటువంటి మహనీయుడు. మనం అనేక సందర్భాల్లో కూడా తెలుసుకున్నాము, విన్నాము. అదేమిటంటే ఈ బ్రహ్మదేవుని ఒక 12 గంట, ఒక రోజు సమయంలో 12 గంటలు ఉంటాయి. ఆ 12 గంటల సమయంలో 14 మనువులు వచ్చిపోతారు. అంటే వాళ్ళు రావడము, పరిపాలన చేయడము, వెళ్ళిపోవడము అనేది ఈ 14 మనువులు వస్తారు. ఇప్పుడు 7వ మనువు అని సాగుతోంది. 6 మన్వంతరాలు సగిపోయినాయి. ఇప్పుడు 7వ మన్వంతరం అంటే బ్రహ్మదేవుల వారి మిట్ట మధ్యాహ్న సమయం, ఆయనకి మిట్ట మధ్యాహ్న సమయం ఆ విధంగా ఉంది. అయితే ఈ 6 మనువులు అయిపోయారు, 7వ మనువు. అయితే ఈ దానిలో అంటే సృష్టి ప్రారంభం అంటే బ్రహ్మదేవుడు ఆయన దినం ప్రారంభమైనటువంటి మొదటి సందర్భంలో ఉన్నటువంటి మనువు పేరే స్వయంభువ మనువు. ఈ జగత్తులో సృష్టిని కొనసాగించడం కోసము ఆ స్వయంభువ మనువు, శతరూప ఇద్దరు కూడా బ్రహ్మదేవుని యొక్క తనువు నుంచి వారిద్దరూ ఆవిర్భవించారు, మనస్సు నుంచి ఆవిర్భవించారు. తద్వారా ఈ జగత్తులో ప్రజా సృష్టి కలిగింది అనే విషయం కూడా మనం విదుర మైత్రేయ సంవాదంలో మనం వింటున్నాము కూడా. ఇప్పుడు వారు చెప్పినటువంటి కథని మనం ఇప్పుడు వింటున్నాం, ప్రియవ్రతుని కథ. అయితే ఈ స్వయంభువ మనువుకి ఎప్పుడైతే సృష్టి కార్యక్రమం చేయాలో అప్పుడు స్వయంభువ మనువు, శతరూప ఇద్దరు కూడా బ్రహ్మదేవుని నుండి వాళ్ళు ఆవిర్భవించారు. వారిద్దరు కూడా మిథుని భావంతో చేయడం ద్వారా ప్రజా సృష్టి జగత్తులో కలిగింది. వారికి 2 కొడుకులు కలిగారు, తర్వాత 3 కూతుళ్ళు కలిగారు. ఈ కథ కూడా మనం విన్నాము. దానిలో ప్రియవ్రతుడు పెద్ద కొడుకు, తర్వాత ఉత్తానపాదుడు 2వ కొడుకు, తర్వాత ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనేవారు 3 పుత్రికలు. ఈ విధంగా స్వయంభువ మనువు. అయితే దీనిలో ఇవాళ మన కథ ఏమిటంటే ప్రియవ్రతుని కథ. అయితే ఈ ప్రియవ్రతుడు మొట్టమొదటి నుంచి తన గురువుగా నారదుల వారిని స్వీకరించారు. నారదుల వారికి స్వీకరించినప్పుడు ఆయన పూర్తిగా తన జీవితాన్ని భగవత్ పాదపద్మాలకే, శ్రీకృష్ణుని పాదపద్మాలకి అంకితం చేసేసి ఈ జగత్తులో నేను ఈ లౌకిక కార్యక్రమాల్లో పాల్గొనను, ఈ రాజ్యపాలన చేయడము, లోకాన్ని రక్షించడము, లోకాన్ని ఏలడం అనేది నాకు ఇష్టం లేని విషయము. కాబట్టి నేను గురుదేవుల యొక్క అనుగ్రహంతో, ఆయన యొక్క మార్గదర్శనంలో నేను భక్తి మార్గంలోనే ఉంటాను అని చెప్పి ప్రియవ్రతుడు అనుకున్నాడు అనమాట. అనుకుని గంధమాదన ప్రాంతంలోనే తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు.
మరి ఈ విధంగా మరి పెద్ద కొడుకు అతడే రాజ్యాన్ని పాలించవలసిన వాడు, మరి అతను ఈ విధంగా వెళ్ళిపోయాడు. అప్పుడు ఆలోచించినటువంటి స్వయంభూ మనువు తన రెండో కొడుకునేటువంటి ఉత్తానపాదుడిని రాజుగా చేయడం జరిగింది. ఆ ఉత్తానపాదుడి కొడుకే ధ్రువ మహారాజు. ఆ ధ్రువుడి గురించి కథ కూడా మనం విన్నాం. ఆ విధంగా ధ్రువుడి వంశం జరిగి చివరికి ధ్రువుడి వంశం అంతరించిపోయింది. మరి ధ్రువుడి వంశం అంతరించిపోయింది. మరి ఇంకా స్వయంభూ మను పరిపాలన ఇంకా పూర్తిగా కాలేదు. ఎందుకంటే స్వయంభూ మనువు అయిపోయిన తర్వాత ఇంకొక మనువు వస్తాడు, మన్వంతరం వస్తుంది. మరి ఇది సాగాలి. మనువు పైన ఉంటాడు, ఆ మన్వంతరం ఉంటుంది. ఆ మనువు ఆ కాలాన్ని పాలిస్తాడు. కానీ అతని కింద అతని నేతృత్వంలో రాజు సమస్త జగత్తుని, భూలోక పర్యంతాన్ని అతని పరిపాలన సాగడం. సమస్త లోకాలకేమో ఇంద్రుడు ఆ విధంగా సాగుతుంది. కానీ భూలోకాన్ని పాలించడం కోసం రాజులు కావాలి. ఉత్తానపాదుడు అయిపోయింది. ఉత్తానపాదుడు తర్వాత ఈయన ధ్రువుడు పాలించాడు, అతని వంశం వారు పాలించారు. అవన్నీ మనం విన్నాము. అదంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ధ్రువుని వంశం ఆగిపోయిందో అప్పుడు స్వయంభూ మరి ఇంకా నా సమయం ఇంకా పూర్తి కాలేదు, ఎట్లా అని చెప్పి ప్రియవతు దగ్గరికి వెళ్ళాడు. ప్రియవతుడేమో గంధర్వమాన పర్వతంలో తపస్సు చేసుకుంటున్నాడు. వెళ్ళి ప్రపంచ పాలనా బాధ్యత స్వీకరించిన ఆయన ఇప్పుడు, ఎందుకంటే సమస్త మానవులు క్షేమంగా ఉండడము అనేది చూడడం అనేది నా మన్వంతరంలో చూడడం అనేది నా ధర్మము. కాబట్టి నువ్వు ఆ పరిపాలన చేపట్టు అని అడిగాడు తండ్రి అడగగానే ప్రియవతు దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే నిజాన్ని చూస్తే తండ్రి ఆజ్ఞను పాలించడం పుత్రుని యొక్క ధర్మమే. కానీ ఇక్కడ దానికంటే ఉన్నతమైనటువంటి ధర్మాన్ని తాను స్వీకరించాను అని ప్రియవతు భావించాడు. అదేమిటి అంటే భగవంతుని సేవ, భగవత్ సేవ, భగవంతుని యొక్క భగవత్ కార్యాన్ని నెరవేర్చడము అనేటువంటి మహత్తర కార్యాన్ని స్వీకరించాడు. కాబట్టి తండ్రి గారు చెప్పినటువంటి మాటను తాను స్వీకరించవలసిన అవసరం లేదు అని అనుకున్నాడు ప్రియవతుడు. అనుకుని ఒకవేళ ఈ ప్రపంచ పాలనా బాధ్యతను ప్రపంచ చక్రవర్తి బాధ్యతను స్వీకరిస్తే తన భక్తి మార్గంలో ఏదైనా ఆటంకం వస్తుందేమో, తన భక్తి కుంటుపడుతుందేమో, తన హృదయంలో కర్కశత్వం వస్తుందేమో. ఎందుకంటే రాజ్యపాలన అంటే అనేకమైనటువంటి యుక్తులు పన్నాల్సి వస్తుంది. తర్వాత అధర్మ పనులను దండించవలసి వస్తుంది. తర్వాత శత్రువులను నిర్జించవలసి వస్తుంది. ఇవన్నీ వస్తుంటాయి. కానీ భక్తి మార్గంలో అదే ఉండదు. భక్తి మార్గంలో వెళ్ళినప్పుడు అందరికీ కూడా భగవద్భక్తి గురించి చెప్పడము, అందరికీ ప్రేమ పంచడమే ఉంటుంది. కానీ పరిపాలనా బాధ్యత వచ్చినప్పుడు మాత్రము చాలా స్ట్రిక్ట్నెస్ అవసరం పడుతుంది. ఎందుకంటే అందరితో కూడా చక్కగా ఉంటే దుర్మార్గులు రెచ్చిపోతారు, వాళ్ళ అధర్మానికి ఇంకా పాల్పడతారు. ఎప్పుడైతే వారికి భయం ఉంటుందో, రాజుగారు చాలా చండశాసనుడు అంటుందో అప్పుడు వాళ్ళు కాస్త తగ్గి ఉంటారు. లేకపోతే వాళ్ళు విచ్చలవిడితనం వచ్చేస్తుంది వారికి. కాబట్టి ఈ విధంగా చేయడం తనకు ఇష్టం లేక తండ్రి మాటని ప్రియవతుడు వదిలిపెట్టేశాడు. మరి స్వయంభూమనుకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. అయ్యో, ఇప్పుడు పరిపాలన చేసే వాళ్ళు ఎవరు లేరు, తను చెప్పిన మాట వినట్లేదు అనగానే అప్పుడు స్వయంభూమను తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడు ఆ బాధ్యతను స్వీకరించాడు. ఎందుకంటే ఈ జగత్తుకు మొట్టమొదటి తండ్రి ఎవరు అంటే జగత్తును సృష్టించింది ఎవరు? బ్రహ్మదేవులే కదా. ఆ బ్రహ్మదేవుని నుంచి జన్మించిన వాళ్ళే స్వయంభూమను శతరూప, వారికి జన్మించినటువంటి వారే ఈ ప్రియవతుడు. అయితే స్వయంభూమను ద్వారా ఆ కార్యక్రమము జరగకపోయేటప్పటికీ అప్పుడు బ్రహ్మదేవుడే స్వయంగా హంసవాహనం మీద, తర్వాత మూర్తిభవించినటువంటి వేదాలు, తర్వాత స్వపార్షదులు వీళ్ళందరూ తీసుకుని ఎక్కడైతే ప్రియవతుడు తపస్సు చేస్తున్నాడో గంధమాదన పర్వతం, ఆ పర్వతానికి చేరుకున్నాడు. అంటే అక్కడ ఆ గంధమాదన పర్వతంలో అక్కడ
ప్రియవ్రతుడు తపస్సు చేస్తున్నాడు. అక్కడికి స్వయంభూమని వచ్చాడు, వచ్చి అతన్ని ఒప్పించడానికి వచ్చాడు. తర్వాత అక్కడే ప్రియవ్రతుని గురువు గారు అనేటువంటి నారదుల వారు కూడా అక్కడ ఉన్నారు. అయితే వారి యొక్క చర్చల్లో ప్రియవ్రతుడు మనస్సు, అతని యొక్క పట్టుదలను అతడు విడిచిపెట్టలేదు. నేను భక్తిలోనే ఉంటా, నాకు ఈ రాజ్యపాలన వ్యవహారం నాకు వద్దు, ఇదే నేను భక్తిని నేర్చుకున్నా అని చెప్పడంతో నేరుగా బ్రహ్మదేవుడు వచ్చేసాడు. అయితే ఎప్పుడైతే బ్రహ్మదేవుడు అట్లా ఆ గంధమాదన పర్వతం మీద వచ్చారో రాగానే అందరూ కూడా లేచి, అప్పటిదాకా వాళ్ళు చర్చలు చేసుకుంటున్నారు. ఆ చర్చలు చేసుకుని అతను లేచి నిలబడ్డాడు. ఎవరు? ప్రియవ్రతుడు లేచి నిలబడ్డాడు. ఓ, సాక్షాత్గా బ్రహ్మదేవుల వారు వస్తున్నారు అంటే బ్రహ్మదేవుడు అంటే తాతగారు, తాతగారు లేచి నిలబడ్డాడు. అక్కడే నారదుల వారు కూడా లేచి నిలబడ్డారు. ఎందుకంటే ఓ, సాక్షాత్గా మా తండ్రి గారు వస్తున్నారు, ఏ కార్యం మీద వస్తున్నారు, ఆయన కూడా లేచి నిలబడ్డాడు. స్వయంభూమని కూడా లేచి నిలబడ్డాడు. ఓ, సాక్షాత్గా తండ్రి గారు. ఈ విధంగా అందరూ లేచి నిలబడ్డారు. ఆ బ్రహ్మదేవుడికి ఆహ్వానం పలికారు. ఆహ్వానం పలగానే బ్రహ్మదేవుడు వచ్చి ప్రియవ్రతుడితో మాట్లాడుతాడు. ఆయన ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కోసం వచ్చారు. ఏమిటి? ప్రియవ్రతుడిని ఒప్పించి రాజ్యపాలన చేయించాలి, ప్రపంచాన్ని ఏలే విధంగా చేయాలి. ఎందుకంటే స్వయంభూమన పుత్రుడే తను ఆ కార్యాన్ని రాజుగారి చక్రవర్తి కుమారుడే రాజ్యపాలన చేయను అని నిర్ణయించుకుంటే ఇంకా వేరెవరు చేస్తారు అని ఆయన సంకల్పించి, ప్రియవ్రత నువ్వు గమనించు, నేను కానీ అంటే చెప్తున్నాను బ్రహ్మదేవుడు కానీ, శివుడు కానీ, స్వయంభువ మనువు కానీ, ఇంకెవరైనా నారదుల వారు కానీ ఎవరైనా కూడా భగవంతుని ఆదేశం ప్రకారమే వారు జీవితాన్ని కొనసాగించాలి, కార్యక్రమాలు వాళ్ళు చేయాలి. తమకు తోచిన విధంగా చేయకూడదు. ఎవరైతే తమకు తోచిన విధంగా అంటే మనసుకు తోచిన విధంగా, తమకు తోచిన విధంగా చేసేవారికి మనకి మనశ్శాంతి ఉండదు, వాడికి ఉన్నతమైన విజయం కానీ జీవన సాఫల్యం కానీ కలగదు. ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ఆదేశాన్ని పాలించాలి. భగవద్ ఆదేశాన్ని పాలించగలిగిన వాడే జన్మ మృత్యుల నుంచి కానీ, శోకమోహాల నుంచి కానీ, తర్వాత ఇటువంటి భయము వీటన్నింటిని కూడా బయటపడగలడు. తనకు తానే నిర్ణయించుకున్నవాడు వీటి నుంచి బయటపడే అవకాశమే లేదు. కాబట్టి వర్ణాశ్రమ ధర్మ ప్రకారము మనిషికి ఏదైతే అంటే వర్ణాశ్రమాలు అంటే 4 వర్ణాలు ఉన్నాయి: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, తర్వాత బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. ఈ వర్ణాశ్రమ ధర్మాల ప్రకారం ఎవరైతే తమ కార్యాలు నెరవేరుస్తూ భగవంతుణ్ణి తమ స్వకర్మణ తమభ్యస్య సిద్ధిం విందతి మానవ అని భగవద్గీతలో చెప్పినట్టు విధంగా వర్ణాశ్రమ ధర్మాల ప్రకారము ఎవరైతే భగవద్ ఆదేశాలను పాలిస్తారో వారే సుఖంగా ఉంటారు, జీవన సాఫల్యాన్ని పొందుతారు అని చెప్పి బ్రహ్మదేవుడు ప్రియవ్రతుని చెప్పడం మొదలుపెట్టాడు. తర్వాత ఇంకో విషయం చెప్పాడంటే, మనిషి నిజానికి 6 భార్యలతో కలిసి కాపురం చేస్తుంటాడు. ఆ 6 భార్యలు ఎవరు అంటే 5 పంచేంద్రియాలు, ఒకటే మనస్సు. 5 పంచేంద్రియాలు, ఒకటే మనసు. ఈ 6 కాపురం చేస్తుంటాడు. వాడికి ఆ సంగతి తెలియదు. అయితే ఇప్పుడు 6 భార్యలు ఉన్న వ్యక్తి యొక్క పరిస్థితి ఏమిటి అంటే, ఒక భార్య ఇటు లాగుతుంటుంది, ఇంకో భార్య తన వైపు లాగుతుంటుంది, ఇంకో భార్య తన వైపు లాగుతుంటుంది. ఇది 6 దిక్కుల్లో మనిషి లాగివేయబడతాడు. అంటే వాడు ఎంతటి మానసిక క్షోభకు గురవుతాడో గమనించండి, ఎంతటి హృదయ క్షోభకు గురవుతాడో గమనించండి. అయితే ఇంద్రియ నిగ్రహ పరుడి యొక్క పరిస్థితి ఆ విధంగానే ఉంటుంది. కానీ ఎవరైతే వర్ణాశ్రమ ధర్మ ప్రకారము చేస్తాడో, ఆ వర్ణాశ్రమ ధర్మంలో గృహస్థాశ్రమాన్ని స్వీకరించిన వాడు ఈ 5 ఇంద్రియాలను ధర్మ ప్రకారంగా పూర్తిగా నియంత్రణలో తెచ్చేసుకుంటాడు. తర్వాత మనస్సును కూడా పూర్తిగా నియంత్రణలో తెచ్చేసుకుంటాడు. ఇది ఏ విధంగా ఉంటుందంటే, దీన్ని దేంతో పోల్చవచ్చు అంటే, రాజుగా ఏ రాజైతే కోటలో సురక్షితంగా ఉంటాడో అతన్ని ఏ శత్రువు కూడా
అంటే దుర్భేద్యమైనటువంటి కోటలో ఉన్నటువంటి రాజును ఏ శత్రువు కూడా జయించలేడు. సపోజ్ ఆ కోటలోనే తగినంత సంవత్సరం పాటు ఉన్నటువంటి ఆహార నిల్వలు ఉన్నాయి, రక్షణ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏ శత్రువు కూడా బయట నుంచి దాడి చేయలేడు, అంటే సురక్షితంగా ఉన్నాడు రాజు. అదేవిధంగా ఈ గృహస్థాశ్రమంలో ఎవరైతే సురక్షితంగా ఉంటారో అతడి మీద ఈ 6 శత్రువులు, 6 భార్యలు ఎటువంటి ప్రభావితం చూపలేరు. కాబట్టి ఇది నువ్వు గృహస్థాశ్రమంలోనే ఉండి మనస్సును, ఈ ఇంద్రియాలను చక్కగా నియంత్రించు. నీకు తర్వాత భగవంతుని పాదపద్మాశ్రయాన్ని ఆశ్రయించి సుఖభోగాలను స్వీకరించు. భగవద్భక్తిలో ఉండడం వల్ల భౌతిక సాంగత్యం నుంచి బయటపడతావు. తర్వాత సమయం రాగానే భగవంతుడే నీకు మళ్ళీ మార్గోపదేశం చేస్తాడు, నీకు జ్ఞానాన్ని జాగృతం చేస్తాడు. ఈ విషయంలో ధైర్యంగా ఉండు, గృహస్థాశ్రమాన్ని స్వీకరించు, రాజ్యపాలన భారాన్ని కూడా స్వీకరించు అని చెప్పి బ్రహ్మదేవుల వారు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ప్రేవతుడు శిరస్సు వంచి నమస్కరించి అలాగే చేస్తానండి అని చెప్పి నమస్కరించాడు. చూసారా, అంటే బ్రహ్మదేవుల వారికి ఎంత అంటే ఏంటి, ఈ జగత్తు సురక్షితంగా ఉండాలి, జగత్తులో మానవులు సురక్షితంగా ఉండాలి అంటే పరిపాలన దక్షుడైనటువంటి రాజు కావాలి. మరి స్వయంభూ మనుపుత్రుడి కంటే మించిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇంత భక్తిలో ఉన్నాడు, ఇంతకాలం నుంచి తపస్సు చేస్తున్నాడు, కాబట్టి మహాశక్తి సంపన్నుడు, అతడే రాజ్యం చేయాలి, అంత శక్తి సంపన్నుడు అని బ్రహ్మదేవుల వారు సంకల్పించి ప్రియవతుని అడగడం జరిగింది. దీన్ని బట్టి తెలుస్తుంది బ్రహ్మదేవునికి మనం ఎంతటి ఆదరం ఇవ్వాలో. నేను మొదట్లోనే చెప్పినట్టు సాధారణంగా అందరు బ్రహ్మదేవుని కూడా తీసిపడేస్తుంటారు. కొంతమంది ప్రచారకులు, కొంతమంది భక్తులు, బ్రహ్మ పదవి కూడా బ్రహ్మదేవుడు కూడా ఒక పదవే, ఏ విధంగా ఇంద్రుడు చంద్రుడు ఉన్నాడో బ్రహ్మదేవుడు కూడా ఒక పదవే, కానీ మనకు భగవత్ ప్రేమ కావాలి. ఈ విధంగా బ్రహ్మదేవుని కించపరిచేటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. బ్రహ్మదేవుడు సాక్షాత్తుగా ఏంటంటే భగవద్ప్రీత్యర్థం మొట్టమొదటిగా ఈ సృష్టిలో తపస్సు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే బ్రహ్మదేవుడు. వేదాలను మనకు అందించింది అంటే అంటారు మనం, వేదాలు మనకు వచ్చింది బ్రహ్మదేవుడు. అంటే అది భగవంతుని నుంచి వచ్చింది, కానీ బ్రహ్మదేవుడు ద్వారా ఆ విధంగా మనకు వచ్చింది. తర్వాత మనకు కృష్ణుని గురించినటువంటి సంపూర్ణ జ్ఞానాన్ని బ్రహ్మ సమితి ద్వారా అందించింది ఎవరు? బ్రహ్మదేవుడు. ఈ జగత్తును సృష్టించింది ఎవరు? బ్రహ్మదేవుడే. ఈ లోకానికి భాగవతాన్ని పంపించింది ఎవరు? బ్రహ్మదేవుడే. అటువంటి బ్రహ్మదేవుని మనం ఎట్లా కించపరుస్తాం? ఈ జగత్తులో అంతేకాకుండా మహాజనులు అంటే శ్రీకృష్ణుని గురించి సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగిన వారు ఎవరు అంటే స్వయంభూ, అంటే బ్రహ్మదేవుడే మొట్టమొదలు శ్రీకృష్ణుని దర్శించింది, ధామాన్ని దర్శించింది, ధామవాసులను దర్శించింది, భగవంతునిచే నేరుగా భాగవతాన్ని విన్నది ఎవరు? బ్రహ్మదేవుడు. ఈ విషయం మనం గమనించి ఒక బ్రహ్మదేవుడిని చిన్న చూపు చూడటం, బ్రహ్మదేవుడు కూడా ఒక పదమే, అది కూడా ఒక పోస్టే అన్నట్టు మనం తీసి పడేయద్దు. అటువంటి ఒక కార్యం కోసం భగవంతుడు అటువంటి మహనీయులను వాడిని ఎన్నుకున్నారు. కాబట్టి మన సావధానులమై ప్రవర్తిస్తుండాలి. బ్రహ్మదేవుడు ఆయన మాట వినగానే ప్రియవతుడు సిద్ధపడ్డాడు రాజ్యపాలన చేయడానికి. అప్పుడు స్వయంభూమనవు అతనికి ప్రపంచ చక్రవర్తి ప్రపంచాధిపత్యాన్ని అతనికి సమర్పించాడు. ప్రపంచాధిపత్యాన్ని స్వీకరించిన తర్వాత ప్రియవతుడు కూడా తన భక్తి మార్గాన్ని వదిలిపెట్టలేదు. అదేవిధంగా పరమ దక్షతతోటి ప్రపంచ పాలనా కార్యక్రమాన్ని కూడా స్వీకరించాడు. అతడు తర్వాత మరి గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి అంటే కన్యామణి కావాలి. అందుకోసము విశ్వకర్మ తనైనటువంటి బహిష్మతిని వివాహం చేసుకున్నాడు.
వీరిద్దరి మధ్య దాంపత్యము చాలా కాలం, అది ఎంతకాలం సాగిందంటే 11 అర్బుదాల కాలం. ఒక్కొక్క అర్బుదం అంటే 10 కోట్ల సంవత్సరాలు. 11 అర్బుదాల కాలము వారి యొక్క దాంపత్యము, వారి మధ్య ప్రేమమయ సంబంధాలు చక్కగా కొనసాగాయి. ఆ బహిష్మతిని వివాహం చేసుకున్నారు. ఆ బహిష్మతిని వివాహం చేసుకుని గృహస్థాశ్రమ ధర్మాలను పాటించడమే కాకుండా లోకాన్ని చక్కగా పాలించారు. వారి మధ్య ఉన్నటువంటి ప్రేమమయ సంబంధం కూడా దినదిన ప్రవర్ధమానం కావడం సాగింది. మన అందరు అనుకుంటుంటారు, భార్యతోటి చక్కగా మాట్లాడితే అది మాయ, భార్యతోటి పక్కపక్కన కూర్చుంటే మాయ, కాబట్టి దూరంగా ఉండాలి. ఈ విధంగా ఒక్కొక్కసారి కొన్ని అపోహలు కలుగుతాయి. కానీ ఆ భార్య సతీమణి మన భక్తిలో చక్కగా మనకు తోడ్పడుతూ ఉంటే, మనకు స్ఫూర్తిని కలిగిస్తూ ఉంటే, మన మంత్రాంగంలో మనం చేసే కార్యక్రమంలో మనకు చక్కటి ఆలోచన కలిగిస్తూ ఉంటే, ఆవిడ పట్ల, అటువంటి వైష్ణవి పట్ల మనం వేరే భావాన్ని ఎందుకు కలిగి ఉండకూడదు. ఆవిడ మనకు భక్తి మార్గంలో మనం చేసే భక్తికి తోడ్పడుతూ ఉంటే, అన్ని ఏర్పాట్లు చక్కగా చేస్తుంటే, మన ప్రచార కార్యక్రమంలో మనకు చేదోడు వాడుగా ఉంటే, తర్వాత ఇవన్నీ కార్యక్రమాలు చక్కగా ఉన్నప్పుడు ఆ వైష్ణవిని మన ఏదో బంధం కలుగుతుంది అన్న భావనలో చూడడం సరైనది కాదు. ఏ అతివై అయితే, ఏ భార్య అయితే సంసారంలోకి లాగుతుంటుందో అటువంటి వారి పట్ల భయపడాలి తప్ప వైష్ణవి అయినటువంటి భార్య పట్ల ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. స్ఫూర్తిని పొంది ఎవరైనా కూడా, ఇప్పుడు మనకు అనిపిస్తుంది చరిత్రలో చూసినా, ఎవరైనా మహత్తరమైన కార్యక్రమాలు సాధిస్తున్నా అంటే వారి వెనుక ఒక స్త్రీ శక్తి వెనుక ఉంటుంది అని అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా మనం భక్తిమయ కార్యక్రమాల్లో ఉన్నప్పుడు, భక్తి ప్రపంచనాన్ని సృష్టించాలనుకున్నప్పుడు వెనక నిశ్చయంగా ఒక స్త్రీమూర్తి ఉంటుంది. ఇది మనం గమనించాలి. ఆ విధంగా వారు చక్కగా గృహస్థాశ్రమాన్ని కొనసాగిస్తున్న వారికి 10 మంది పుత్రులు కలిగారు, ఒక కూతురు కలిగింది. ఆ కూతురు పేరే ఊర్జస్వతి. తర్వాత కొడుకులు కూడా చాలా మహాశక్తి సంపన్నుడు. వాళ్ళ పేరే అగ్నిద్రుడు, యజ్మజిహ్వుడు, యజ్ఞబాహువు, మహావీరుడు, హిరణ్యరేతసుడు, ఘృతవృష్టుడు, సవనుడు, మేధాతిథి, వీతిహోత్రుడు, కవి. ఈ 10 మంది చాలా మహాశక్తి సంపన్నులు. వీరిలో 3 మహామేధావులుగా, మహర్షులుగా వాళ్ళు నైష్టిక బ్రహ్మచర్యాన్ని అనుసరించారు. వాళ్ళే కవి, మహావీరుడు, సవనుడు అనే వీళ్ళు నైష్టిక బ్రహ్మచర్యాన్ని పాటించారు. మిగతా 7 మాత్రం తర్వాత ఈ ప్రియవ్రతం తర్వాత వారు రాజ్యపాలన కొనసాగించారు. కానీ వారికంటే ముందర ప్రియవ్రతుడు 11 అర్బుదాల కాలం, అంటే ఒక్కొక్క అర్బుదం అంటే 10 కోట్ల సంవత్సరాలు, అంతటి సుదీర్ఘమైనటువంటి రాజ్యపాలన చేస్తాడు. అంటే భక్తిలో కూడా అంతకాలం ఉన్నాడు, తర్వాత రాజ్యపాలన కూడా అంత చేయగలిగాడు. నేను ఇందాక చెప్పినట్టు తర్వాత ఇంకొక విషయం, ప్రియవ్రతుడికి ఇంకొక భార్య ఉంది. ఆ 2వ భార్య వలన 3 పుత్రులు కలిగారు. వారే ఉత్తముడు, తామసుడు, రైవతుడు. అనే 3 పుత్రులు పుట్టారు. వాళ్ళు ఎంత మహనీయులు అంటే వాళ్ళు తర్వాత సమయాల్లో తర్వాత మన్వంతరాలకి మనువుగా అయ్యారు వాళ్ళు. అందుకోసం మనకు ఉత్తమ మన్వంతరము, తామస మన్వంతరము, రైవత మన్వంతరము అనేది. అంటే ఏంటి, తన తండ్రి గారేమో స్వయంభువ మనవు, తను పాలిస్తున్న సమయానికి మనువు. తర్వాత ప్రియవ్రతుని 3 కొడుకులు రాబోయే మన్వంతరాలకు వాళ్ళు మనువులుగా అయ్యారు. అంతటి మహాశక్తి, అంటే అంతటి తపోశక్తి సంపన్నుడు కాబట్టి అతని కడుపున అతనికి అటువంటి మహనీయులు జన్మించారు. ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్, ఒక ఉపమానం వస్తుంది ఎంత శక్తిమంతుడో చెప్పడానికి. మనం భక్తి ద్వారా ఆ భగవద్భక్తి, భాగవత శక్తి, ఆత్మశక్తి, తర్వాత గీతాశక్తి వస్తుంది. ఆ సంగతి మనం గమనించి భగవత్ కార్య నిర్వహణ కోసం ఆ శక్తిని ఉపయోగించాలి. మనకు భగవద్ అనుగ్రహం వలన ధనం వచ్చింది,
ఆ కోటాను కోట్లు వచ్చాయి, అవన్నీ మనం బ్యాంకులోనే పెట్టి ఉంచామనుకోండి, దానివల్ల ఏం లాభం లేదు. ఆ భగవత్ ప్రసాదంగా వచ్చినటువంటి కోటాను కోట్ల రూపాయలని మనం ఆ కోట్ల ధనాన్ని మనం భగవద్భక్తి ప్రచారం కోసం వాడచ్చు, జీవుల సంక్షేమం కొరకు వాడచ్చు, భాగవత ప్రచారం కొరకు వాడచ్చు, నామ సంకీర్తన యజ్ఞ ప్రచారం కోసం వాడవచ్చు. అప్పుడు మనకున్నటువంటి శక్తిని మనం వాడిన వాళ్ళం అవుతాం. భగవద్భక్తి ద్వారా అపారమైన శక్తి వస్తుంది. దాన్ని చక్కగా ఉపయోగించుకుని భగవత్ సందేశ ప్రచారంలో మనం ఉపయోగించాలి. అప్పుడు భగవత్ ప్రీతి, అప్పుడు ఇంకా శక్తి పెరుగుతుంది, అప్పుడు ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేస్తుండొచ్చు. ఈ విధంగా రెండవ భార్య వలన కలిగినటువంటి ముగ్గురు పుత్రులు రాబోయే కాలంలో వాళ్ళు మనువులుగా అయ్యారు. వాళ్ళు అది ఉత్తముడు, తామసుడు, రైవతుడు. ఈ విధంగా 11 అద్భుతాల కాలము వాళ్ళది రాజ్యం చక్కగా చేశారు. అయితే నేను ఇందాకనే చెప్పినట్టుగా ఇంత సమయం అయినప్పటికీ కూడా వారిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమమయ సంబంధము, ప్రియవ్రతునికి బహిష్మతికి ఉన్నటువంటి ప్రేమమయ సంబంధంలో ఎటువంటి లోటు రాలేదు. ఈజువంతైనా కూడా వారి మధ్య ప్రేమ తగ్గలేదు. అంటే అది నిజమైన ప్రేమ. స్త్రీ పురుషుల మధ్య ఏదైతే సంబంధం ఉంటుందో అది ఆకర్షణ, కేవలం అందంతోటి శరీరం ద్వారా ఆకర్షణ అయితే అది కొంతకాలానికి ఆకర్షణ తగ్గిపోతుంది. కానీ ఆత్మస్థితిలో, ముఖ్యంగా భక్తిమయంగా కార్యక్రమం ఉన్న వాళ్ళు ఆత్మస్థితిలోకి చేరిన తర్వాత కలిగే ఆకర్షణ అనేది శాశ్వతంగా ఉంటుంది. దానిలో ఎటువంటి హెచ్చుతగ్గులు ఉండవు. దానికి ఈ ప్రియవ్రతుడు బహిష్మతి వారి దాంపత్య అనురాగమే దానికి చక్కగా అంటే దాంట్లో అతడు పూర్తిగా ఆమెకు లొంగిపోయాడని కాదు, ఆమె ప్రేమకు తర్వాత వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అంత చిరస్థాయిగా ఉంది. అంతేకాకుండా స్ఫూర్తిని పొందేవాడు ప్రియవ్రతుడు. ఆమె నుంచి స్ఫూర్తిని పొంది అనేకమైనటువంటి అద్భుతాలను చేయడం మొదలుపెట్టాడు. ఒకసారి ప్రియవ్రతుడికి చూశాడన్నమాట. చూసి గమనించి ఏం చేశాడంటే, ఇదేమిటి, ఒక రోజులో 12 గంటలేమో వెలుగుగా ఉంటుంది, 12 గంటలేమో చీకటిగా ఉంటుంది. ఇట్లా ఎందుకు ఉంది? చీకటిగా ఉండకూడదు. భగవంతుని యొక్క ఈ సృష్టిలో చీకటి ఎందుకు ఉండాలి? భగవంతుని జగత్తులో చీకటి అనేది ఉండకూడదు. కాబట్టి ఎందుకు చీకటి వస్తోంది? అంటే సూర్యుడు ఈ సుమేరు పర్వతం చుట్టూ తిరుగుతున్నాడు. ఉత్తరం వైపు వెళ్ళినప్పుడు దక్షిణం వైపు చీకటిగా ఉంటుంది, దక్షిణం వైపు వచ్చినప్పుడు ఉత్తరం వైపు చీకటిగా ఉంటుంది. ఈ విధంగా ఉందా? ఎందుకు? నేను భగవద్దాసుడని నేనున్నాను కాబట్టి భగవంతుని యొక్క సృష్టిలో ఈ చీకటి అనేది ఉండకూడదు. ఆ చీకటి నేను పారదోలుతా భగవంతుని ప్రతినిధిగా అని భావించిన వాడే ఒక తేజోమయమైనటువంటి స్వర్ణరథాన్ని ఎక్కాడు. అది సూర్యప్రభలతోటి అది విరాజిల్లుతోంది. ఏం చేశాడంటే ఆ సూర్యుడు తిరిగే కక్షలో తాను కూడా ప్రవేశించాడు. ఆ రథంతో ప్రవేశించి ఎప్పుడైతే సూర్యుడు సుమేరు పర్వతానికి ఉత్తర దిశగా వెళ్ళినప్పుడు తను దక్షిణ దిశగా ఆ సూర్య కక్షలో తిరగడం మొదలుపెట్టాడు. తద్వారా ఏంటంటే అక్కడేమో సూర్యుడు వెలుగిస్తున్నాడు ఉత్తరం వైపు, దక్షిణం వైపు ఏమో ఈ ప్రియవ్రతుడు తన రథం ద్వారా అక్కడ వెలుగునిచ్చాడు. చూసారు ఎంత అద్భుతం! అంటే నిజంగా అంతర్శక్తిమంతుడు, అంటే సూర్యునిలాగా జగత్తుకే వెలుగును ప్రసాదించేటువంటి శక్తి సంపన్నుడయ్యాడు. అంటే నిజంగా భక్తులు అంత స్థితికి వాళ్ళు రాగలుగుతారు. భగవంతుడు అంతర్శక్తి ప్రదానం చేస్తాడు. దాని శక్త్యావేశము ఇది గమనించాలి. భగవంతుడి తరఫున ఆ విధంగా పనిచేయగలిగినంతటి శక్తి సంపన్నులు కావాలి. కృష్ణ శక్తి వినా నాహి తారా ప్రవర్తన అని కూడా మనకు ఆచార్యులు చెప్పారు. ఎవరికైతే కృష్ణశక్తి వస్తుందో వారే భగవత్ సందేశాన్ని సర్వత్రా ప్రచారం చేయగలుగుతారు. కృష్ణశక్తి వినా నాహి తారా ప్రవర్తన. ప్రభుపాదుల వారు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మ్లేచ్ఛులను, యవనులను, మాంసభక్షకులను, వేద పదం నుంచి తొలగిపోయిన వారిని, అటువంటి వారిని మార్చి
వేద మార్గంలోకి తీసుకొచ్చారు. వాళ్ళని పరమ వైష్ణవులుగా మార్చారు. సర్వత్రా కృష్ణ భక్తిని ప్రచారం చేశారు. శాశ్వతంగా 10,000 సంవత్సరాల వరకు సంకీర్తన ఉద్యమం కొనసాగలిగేటువంటి ఏర్పాట్లు చేశారు. అది కృష్ణశక్తి వినానాహి తారా ప్రవర్తన. కృష్ణశక్తి ద్వారానే వస్తుంది. ఇక్కడ ప్రియవ్రతుడి నుంచి అందరూ కూడా స్ఫూర్తిని పొందాలి. భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు స్ఫూర్తిని పొందాలి. సో అంటే ఏంటి చూడండి, శాస్త్రజ్ఞులు రకరకాలైనటువంటి చమత్కారాలు చేస్తున్నారు. అదేంటి శాస్త్రజ్ఞులు వాళ్ళు స్మార్ట్ ఫోన్ కనుక్కుంటున్నారు. అంటే ఏంటి, పూర్వం మొదట్లో ఏమో ఫోన్లు ఉండేవి కావు, ఫోన్లు వచ్చినాయి. అందరు ఎంత దూరంలో ఉన్నా కూడా ఫోన్ ఎత్తి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్నవాడు అమెరికా నుంచి. ఇప్పుడు అది కూడా ఇంకా అధిగమించి ముఖాలు చూసుకోవచ్చు, సుఖంగా మాట్లాడుతున్నారు. అంటే ఇది అంతా కూడా పరిశోధన ఫలితమే కదా. వారికి అంత తెలివి వచ్చింది కదా. ఆ తెలివి ఎక్కడి నుంచి వస్తుంది? కృష్ణ నుంచి వస్తుంది. మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ వేదేశ సర్వై అహమేవ వేద్యో వేదాంతకృత్. అంటే వాళ్ళు కోరుకుంటున్నారు, నేను చమత్కారాలు చేయాలి, మేము ఇంకా ధనం సంపాదించాలి, కొత్త విషయాలు కనిపెట్టాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. భగవంతుడు వాళ్ళని అనుగ్రహిస్తున్నాడు. మనం కూడా చేయొచ్చు కదా. అవును, కోటానుకోట్ల భాగవతాలు అందరికీ వితరణ కావాలి. ప్రతి ఇంటికి కూడా భాగవతం చేరాలి. ప్రతి వ్యక్తి చేతిలో కూడా భగవద్గీత ఉండాలి. 100,000 మందిరాలు రావాలి. సంకీర్తన యజ్ఞాలు కొనసాగాలి. వేలాది మంది సంకీర్తనలో పాల్గొనాలి అని సంకల్పం చేయొచ్చుగా మనం. ఆ శక్తి మన దగ్గర ఉంది కదా. భగవంతుడు ఆ శక్తిని ఇస్తాడు కదా. చైతన్య మహాప్రభు ఆల్రెడీ చెప్పారు, పృథివీతే యాచే సభ నగరాది గ్రామ సర్వత్రా ప్రచార హోయబే మోరనామ. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నగరాల్లో, గ్రామాల్లో నా పేరు విస్తరించబోతోంది, నా పేరు అందరికీ వ్యాపిస్తుంది అని చెప్పారు. అని చెప్పేస్తారు ఆల్రెడీ. కేవలము దానికోసం మనం ప్రయత్నిస్తే చాలు. మనం చేస్తున్నటువంటి భక్తి శక్తి ద్వారా. ఇక్కడ ప్రియవ్రతుడు అంతకాలం ఏదైతే ఉత్తానపాదుడి యొక్క వంశం వారు రాజ్యం చేసినంతకాలం తపస్సు చేస్తూనే ఉన్నాడు నారదవాది. ఆ చేసిన తపస్సును అంతా ఇప్పుడు భగవన్ మహిమలను, భక్తి మహిమను లోకంలో చాటే విధంగా చేశాడు. ఎప్పుడైతే ఆ విధంగా ప్రియవ్రతుడు తన స్వర్ణరథం మీద ప్రయాణం చేశాడో అప్పుడే ఆ రథచక్రాల ప్రభావంతో ఈ భూమి మీద 7 సముద్రాలు ఏర్పడ్డాయి, 7 ద్వీపాలు ఏర్పడ్డాయి. అంటే ఏంటి, ఇప్పుడు కనిపిస్తున్నటువంటి 7 ద్వీపాలు కానీ 7 సముద్రాలు దేనివల్ల వచ్చాయి అంటే ఆ ప్రియవ్రతుడి యొక్క మహిమ. రథచక్రంలో తిరిగి అట్లా సూర్యుడు ఉత్తరం వైపు ఉంటే దక్షిణం వైపు తిరిగి, దక్షిణం వైపు వస్తే ఉత్తరం వైపు జరిగి చీకటే లేకుండా చేశాడు ఆయన. అంతటి మహాశక్తి సంపన్నుడు ప్రియవ్రతుడు. అందుకోసం ఈ ప్రియవ్రతుడు నేను ఎప్పుడు కూడా స్ఫూర్తిగా తీసుకుంటా. కృష్ణ భక్తులైన వాళ్ళు అంతటి మహత్తరమైన సంకల్పాలు చేయాలి. ఈ జగత్తులో చీకటే ఉండకూడదు. చూడండి ఎంత సంకల్పం. అటువంటి థాటే రావాలి, అటువంటి ఆలోచనే రావాలి. అంత అద్భుతాలను సృష్టించాలి. అది భగవంతుడి అనుగ్రహంతో సాధ్యపడుతుంది. అప్పుడు దాని ద్వారా భక్తి మహిమ కూడా లోకానికి చాటబడుతుంది. ఈ విధంగా ఆలోచించాలి. అందుకని ప్రియవ్రతుడిని నేను చాలా స్ఫూర్తిగా తీసుకుంటాను. ఈ విధంగా ఆ 7 ద్వీపాలే జంబూ ద్వీపము, ప్లక్ష ద్వీపము, శాల్మలి ద్వీపము, కుశద్వీపము, క్రౌంచ ద్వీపము, శాఖా ద్వీపము, పుష్కర ద్వీపము. ఈ విధంగా ద్వీపాలు ఏర్పడ్డాయి. ఒక్కొక్క ద్వీపము ఇంకో దానికంటే 2 పెద్దది. ఆ విధంగా సాగుతూ వచ్చింది. తర్వాత వాటి మధ్య సముద్రాలు కూడా ఏర్పడ్డాయి. అవే లవణజ అంటే ఉప్పునీటి సముద్రము, చెరుకుల సముద్రము, సురా సముద్రము, నెయ్యి సముద్రము, క్షీర సముద్రము, పెరుగు అదే క్షీరసాగరం, తర్వాత పెరుగు సముద్రము, తర్వాత తీయటి జల సముద్రం. ఈ విధమైనటువంటి 7 సముద్రాలు కూడా ఏర్పడ్డాయి. ఈ విధంగా 7 ద్వీపాలకి తన 7 ఎందుకంటే అతడికి ప్రియవ్రతుడికి 10 మంది కొడుకులు పుట్టారు చెప్పాము. దానిలో 3 మహా తపస్సులుగా అయిపోయారు. తర్వాత 7 ఆ 7 ఈ 7 ద్వీపాలకు అతడు రాజ్యాభిషిక్తం చేశాడు. తర్వాత కూతురుంది ఊర్జస్వతినేమో శుక్రాచార్యులకి వివాహం చేశాడు. వారికి కలిగిన సంతానమే దేవయాని. ఈ విధంగా
అద్భుతమైనటువంటి రాజ్యపాలన చేస్తున్న తర్వాత ఒకరోజు హఠాత్తుగా భగవంతుని సంకల్పంతో ప్రియవతుని హృదయంలో పూర్వ భక్తిమయ విషయం జాగృతమైంది. అంటే చెప్పారు అందుకోసము సాధు రేవ సమంత యోనడు, ఏమిటి ఇంత తపస్సు చేసిన వాడు మళ్ళీ ఇట్లా సంసారంలో పడ్డాడు, ఆ భార్య వెంట పడుతున్నాడు, రాజ్యపాలన చేస్తున్నాడు, ఏమిటి అని అనుకుంటారు. కాబట్టి పతనం చెందాడు. ఒకసారి అనుకుంటారు అనమాట, చాలా భక్తిలో ఉండేవాడండి, ఇప్పుడు బిజినెస్లోకి వెళ్ళిపోయాడు అంటే ఆ పతనం చెందాడు అనుకుంటారు. కానీ అంతవరకే చూస్తున్నారు తప్ప అతడు ఆ బిజినెస్ ద్వారా కోటాను కోట్ల సంపాదించి దానిలో 50% 75% కృష్ణుడికి ఇస్తున్నాడు, సంకీర్తన ఉద్యమానికి ఇస్తున్నాడు. ఆ విషయం మనిషి గమనించాడు. అంటే ఇది తత్వం తెలియక పలికే మాటలే, ప్రియవ్రతుడు కథ తెలియక పలికే మాటలే. సమయం రాగానే, ఎందుకంటే శక్తివంతులే ఏదైనా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయగలరు కదా. ప్రియవ్రతుడు అంత శక్తివంతుడు కాబట్టి అంత పెద్ద కార్యం చేశాడు. సప్త ద్వీపాలు ఏర్పడే విధానం చేశాడు. సూర్యుడితో సమానంగా భూమికి జగత్తుకు వెలుగునిచ్చాడు. సప్త సముద్రాలను ఏర్పాటు చేశాడు. చూసారా? తర్వాత రాబోయే మూడు మన్వంతరాలకు 3 మనువులను సృష్టి చేశాడు. ఎంతటి మహనీయుడు. సమయం రాగానే మళ్ళీ తన పూర్వాన్ని గుర్తొచ్చి, చిచి నేను తప్పని చేశాను, వచ్చేసి నేను మళ్ళీ భార్య వశుడిని అయిపోయాను, ఈ రాజ్యము అదే అనుకున్నాను అని చెప్పి దానికి చాలా ఒక రకమైనటువంటి పశ్చాత్తాపం కలిగింది. అతడు వెంటనే తన పత్ని పట్ల అనాసక్తుడయ్యాడు. తర్వాత రాజ్యం పట్ల అనాసక్తుడయ్యాడు. తర్వాత తన పుత్రులకి రాజ్యభారం ఒప్పచెప్పేసి ఇక తాను భగవత్ ప్రాప్తి కోసం నారదుల వారు పూర్వం చెప్పినటువంటి ఉపదేశాన్ని మళ్ళీ గుర్తు చేసుకొని భగవత్ ప్రాప్తి కోసం సంపూర్ణమైనటువంటి తన జీవితాన్ని అంకితం చేసి తర్వాత భగవత్ ప్రాప్తిని పొందాడు. అయితే ఈ ప్రియవతుని గురించి, మహిమని గురించి సర్వత్రా అనేకమైన మాటలు వినిపిస్తూ ఉంటాయి అని ఇక్కడ చెప్తున్నాను అనమాట. అతని గురించినటువంటి సుప్రసిద్ధ శ్లోకాలు ఉన్నాయి, 3 శ్లోకాలు. అవి ఏం చెప్తున్నాయంటే, ప్రియవ్రతుడు చేసినటువంటి ఘనకార్యాలు కేవలం భగవంతుడు మాత్రమే చేయగలడు. ఇంకెవరు కూడా ఈ జగత్తులో అటువంటి కార్యక్రమాలు చేయలేరు. అది కేవలం భగవంతుడి ద్వారా సాధ్యమవుతుంది. అయినా కూడా ప్రియవ్రతుడు కూడా చేయగలిగాడు, సామాన్య మానవుడు చేయలేడు. అతడు తన రథచక్రాలతోటి 7 సముద్రాలను 7 ద్వీపాలను సృష్టించాడు. ఇది ఎవరు చేయగలరు? భగవంతుడే చేయగలడు. సామాన్య మానవుడు చేయలేడు. కానీ భగవంతుడితో సమానంగా అతడు చేయగలిగాడు. ఆహా, ఎంతటి మహనీయుడు ఆ ప్రియవ్రతుడు అనే ఒక సుప్రసిద్ధ శ్లోకం ఒకటి ఉంది. తర్వాత ప్రియవ్రతుడు సమయం నుంచే, అంటే ఈ విధంగా 7 ద్వీపాలు ఎందుకు అంటే, మనుషులకు ఎప్పుడైనా కూడా ఈర్ష్యాద్వేషాలు ఉంటాయి. కాబట్టి వాడు ఈ భూభాగం నాది, ఈ ద్వీపం నాది అనేటువంటి వాళ్ళు నాది అనే భావం ఉంటుంది. అయితే వాళ్ళు ఏ విధంగా కూడా కొట్టుకోకుండా ఉండడం కోసము మానవులందరికీ అతడు ఎల్లలు అంటే ఏంటి, నదుల ద్వారా, పర్వతాల ద్వారా, ద్వీపాల ద్వారా, అరణ్యాల ద్వారా ఎల్లలు ఏర్పాటు చేశాడు. మీ అందరిది ఈ భూభాగము కాబట్టి దానిలో పోదు, దీనిలో పోవద్దు అనేది ఎల్లలు ఏర్పాటు చేశాడు. అంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి, ఈ దేశ భూభాగం మాది, ఈ భూభాగం మీది అని వస్తుంటాయి. ఇవన్నీ ఈ ప్రణాళికను దీన్ని ఏర్పాటు చేసిన ఎవరు అంటే ప్రియవ్రతుడు. అప్పుడు ఆయన తెలుసు, అంటే మనుషులు కొట్టుకుంటారు కాబట్టి వీళ్ళకి ఇటువంటి ఏర్పాట్లు చేయాలి అనే సంగతి తెలుసు. కాబట్టి అతడు అటువంటి ఏర్పాటు చేశాడు. తర్వాత 3వది ఏమిటంటే, నారదుల వారి పరమ అనుయాయుడు, పరమ పరమ దివ్య జ్ఞానాన్ని పొందినవాడు కాబట్టి అంతటి విస్తారమైన రాజ్యభోగాన్ని కూడా ఒక్క క్షణంలో వదిలిపెట్టేశాడు. పరిపాలనాదక్షుడు, భగవంతుడితో సమానంగా దివ్యమైన కార్యాలు చేయగలిగిన వాడు, సమస్త సుఖభోగాల్ని పొందినవాడు, అయినా కూడా వాడిని క్షణంలో వదిలిపెట్టగలిగాడు. అంటే భక్తులు నిజమైన భక్తిలోకి వస్తే భయం అక్కర్లేదు. నిజమైన భక్తిలోకి వచ్చినప్పుడు అసలు భయమే అక్కర్లేదు. మొట్టమొదలు భగవంతు తరపున పనిచేయి. భగవంతు తరపున పనిచేసి అద్భుతమైన కార్యాలను సృష్టించు. భగవత్ సందేశాన్ని ప్రచారం చేయి, గీతను ప్రచారం చేయి. కోట్లాది మందికి కోట్లాది పుస్తకాలను పంచు, భాగవతాన్ని పంచు, అందరి జీవితాలను
శాంతిమయంగా చేయి మొట్టమొదలు, తర్వాత మాయ గురించి భయపడు. భగవంతుడి శక్తి గురించి ఆలోచించు, భగవత్ శక్తి ద్వారానే సాధిస్తాను అది ఆలోచించు, మాయ గురించి ఆలోచించకు. మాయ గురించి ఎప్పుడు ఆలోచించాలో ఆ ఆలోచన అప్పుడు సమయానికి వస్తుంది. మాయ గురించి ఆలోచిస్తే నువ్వు బయటికే పోవు కదా, ఇంటి గడపే దాటవు, ఫస్ట్ ఇంటి గడప దాటి ప్రచారం చేయి, భక్తి ప్రచారం చేయి, భాగవత ప్రచారం చేయి, నామ సంకీర్తన ప్రచారం చేయి, సంకీర్తన యజ్ఞాన్ని ప్రచారం చేయి, ప్రసాదాన్ని పంచు, తర్వాత మాయ గురించి ఆలోచించు. కాబట్టి ఈయన కూడా సమస్త ఐశ్వర్యాలను కూడా నరకతుల్యంగా భావించి అతను క్షణంలో వదిలిపెట్టాడు అని ఇక్కడ అతని మహిమను చెప్పేటువంటి విషయాలు మనకు కనిపిస్తుంది. అందుకోసమే భగవంతుడితో పాటుగా భగవత్ సేవకులు కూడా ఒక్కోసారి భగవంతుడు సమానమైన కార్యాలు చేస్తుంటారు. అందుకోసమే ఒక్కోసారి వాళ్ళకి భగవాను వాచ అని వాళ్ళు చెప్పిన మాటలు కూడా వినిపిస్తుంటుంది. అది ఎట్లా అంటే ఒక్కోసారి బ్రహ్మదేవుడికి కానీ, శివుడికి కానీ, నారదుల వారికి కానీ కూడా మన భారత ఒకసారి భగవాను వాచ ఉంటుంది. అరే మరి కృష్ణస్తు భగవాన్ గేయండి, కృష్ణుడికే ఉండాలి కదా అంటే, కానీ కృష్ణుడితో సమానంగా చేయగలిగిన కార్యాలు చేసే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి అడపాదడపా భగవాన్ వాచ అనే పదం వస్తుంది. అంటే ఏంటి, భగవంతుడు నిజమైన శక్తిమంతుడైనటువంటి భగవద్దాసుడు ఇద్దరు కూడా దాదాపు ఒకే రంగా ఉంటారు. అంటే భగవంతుడి మహిమను చెప్పడం కోసమే వాళ్ళు అటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు. అటువంటి కోవకు చెందిన వాడే ప్రియవ్రతుడు. ఆ విధంగా తన మన్వంతర కాలం కూడా పరిపాలించాడు. పరిపాలించి భగవద్భక్తుల యొక్క మహిమ శక్తి ఏ విధంగా ఉంటుంది అని అందరికీ చూపించి స్ఫూర్తిదాయకుడయ్యాడు. అటువంటి ప్రియవ్రతుని కథను మనం విన్నాము. చాలా మంగళకరమైంది. మనకు భయాన్ని దూరం చేసేది, మాయా భయం మనకు అవసరం లేదు అని స్ఫూర్తిని కలిగించే, ధైర్యాన్ని కలిగించే కథయే ప్రియవ్రతుని కథ. అదేవిధంగా మనకు స్ఫూర్తిని కలిగించే కథ ఏమిటంటే, మనం భగవద్దాసులం కాబట్టి భగవంతుడి యొక్క మహిమను, భగవంతుని యొక్క శక్తిని సర్వత్రా వెదజల్లే విధంగా అద్భుతమైనటువంటి కార్యాలు చేయాలి అని మనకు స్ఫూర్తిని, ఒక ప్రేరణను కలిగించే కథే ప్రియవ్రతుడు. కాబట్టి ఈ కథను ఇంతటితో ముగిస్తున్నాము. వచ్చే వారం మళ్ళీ మరొక అద్భుతమైన భాగవత కథతోటి కలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. శ్రీమద్ భాగవత గ్రంథరాజ్ की जय, प्रियव्रत महाराज की जय, श्रील प्रभुपाद की जय.